హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం వాస్తు కార్యక్రమంలో ఏ పేరు కలిగినటువంటి వ్యక్తులకి ఏ సింహద్వారములు ఉపయోగపడతాయి అనబడేటువంటి విషయం వర్గ గణిత రీత్యా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎవర్గు గురించి తెలుసుకుంటున్నాం. అంటే యా, రా, లా, వా ఈ అక్షరాలు పేరులో మొట్టమొదట అక్షరంగా వచ్చేటువంటి వాళ్ళందరి గురించి ఇప్పుడు. అంటే యమున, యామిని, యుగంధర్ ఇత్యాదులు. రకారంతో రాము, రాజ్యం, రామారావు, రమ్య ఇత్యాదులు. లవర్గు లక్ష్మణరావు, లక్ష్మి, లలిత, లావణ్య ఎక్సెట్రా. వకారంతో వచ్చేటువంటి పేర్లు వసుధ, వాసవి ఇత్యాది నామాలు. వీళ్ళకి ఉపయోగపడేటువంటి సింహద్వారములు ఏమిటి? మొట్టమొదటగా ఉత్తరం స్వక్షేత్రం అంటారు. అంటే నార్త్. నార్త్ అంటే మొట్టమొదటగా మిడిల్ నార్త్ అనగా ఇప్పుడు ఈ పార్ట్ మొత్తాన్ని చివరి నుంచి వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు ఉత్తరం వైపు ఉన్నటువంటి స్థలాన్ని 3 భాగములు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 అడుగులు ఉన్నది అనుకుందాం. 1 నుంచి 10 వరకు వాయువ్యం, 10 నుంచి 20 వరకు ఉత్తరం, 20 నుంచి 30 వరకు ఈశాన్యం. అలా విభజన చేసుకోవాలి 3 ఖండములుగా చేసి. అలా చేసుకున్నప్పుడు ఉత్తరం మిడిల్ నార్త్, మధ్య ఉత్తరానికి ఎంట్రన్స్ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అక్షరములతో వచ్చేటువంటిది పేర్లు కలిగిన వాళ్ళకి ఉత్తరం సింహద్వారం, స్వక్షేత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్. తరువాత వీళ్ళకి ఈశాన్య భాగం కూడా పడుతుంది. తరువాత తూర్పు భాగం కూడా పడుతుంది. అంటే వీళ్ళకి పడేటువంటివి ఏమున్నాయి? ఉత్తరం ఒకటి, ఈశాన్యం ఒకటి, తూర్పు ఒకటి. ఇక్కడ పశ్చిమం కూడా వీళ్ళకు ఉపయోగపడుతుంది. పడమర అంటే ఉత్తరం, పశ్చిమం, ఈశాన్యం, తూర్పు. అంటే తూర్పు, పడమరలు, ఉత్తరము ప్లస్ ఈశాన్యం. ఈ 4 దిక్కులు వీళ్ళకి యోగప్రదమైనటువంటివి. దక్షిణం కానీ, ఆగ్నేయం కానీ, నైరుతి కానీ, అలాగే మళ్ళీ పశ్చిమం పడుతుందన్నారు కదా అని పడమట వైపు వచ్చే వాయువ్యం కానీ, ఉత్తరం పడుతుందన్నారు కదా అని ఉత్తరం వైపు వచ్చేటువంటి వాయువ్యం కానీ నిషిద్ధం. వాటి జోలికి పోకూడదు. ఉత్తర సింహద్వారం, అలాగే ఈశాన్య సింహద్వారం, తూర్పు సింహద్వారం, పశ్చిమ సింహద్వారం కలిగినటువంటి గృహాలు ఈ యారా, లావా అనబడేటువంటి అక్షరములు మొదటగా పేరులో వచ్చేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ దిక్కులు ఉపయోగపడతాయి. మనం ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పుకుంటున్నాం, కేవలం ఈ ఒక్కదాని మీదే వాస్తు ఆధారపడి ఉండదు. ఇంకా మళ్ళీ నిర్మాణంలో లోపాలు లేకుండా చూసుకోవాలి, ఎత్తుపల్లాలు దోషాలు లేకుండా చూసుకోవాలి, వాటరు, తరువాత ఈ టాయిలెట్స్ గట్రా పోయేటువంటి నీరు పోయేటువంటి మార్గములు సక్రమమైన మార్గాల్లో పెట్టుకోవాలి. ఇంట్లోకి వాటర్ వచ్చే, వాటర్ బయటికి పోయే మార్గాలు సక్రమంగా చూసుకోవాలి. చుట్టూ ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలు సక్రమంగా చూసుకోవాలి. అలాగే మెట్లు వేసేటైతే సోపానాలు సక్రమంగా చూసుకోవాలి. బయట అవుట్ సైడ్ కనుక ఇంటికి ప్రహరీ, ఇంటికి మధ్య భాగంలోపు ఇంకేమైనా నిర్మాణాలు ఉంటే, అంటే సర్వెంట్ క్వార్టర్స్ కానీ, ఈ కుక్కలు గట్రా పెంచుకుండే వాటికి ఏదైనా గూళ్ళు గట్రా కట్టుకుండేటువంటి విషయం కానీ, ఒక అడిషనల్ టాయిలెట్స్ డ్రైవర్స్కి, సర్వెంట్స్కి లేదా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడటం కోసం బయట వైపుకి ఏదైనా బాత్రూము, టాయిలెట్ లాంటిది నిర్మాణం చేసుకునే విషయాలు కానీ క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నప్పుడే అది పర్ఫెక్ట్ వాస్తు అవుతుంది. అంతేగాని సింహద్వారం ఒకటి పడుతుందన్నారు కదా అని ఇంకా 100 దోషాలు పెట్టుకొని ఆ సింహద్వారం కలిగింది తీసుకుంటే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఒక్క భాగమే ఉంటుంది. చెడగొట్టేటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి అప్రయోజనాలు అనేకం చేకూరుతాయి.
కనుక వాటిని పర్టికులర్గా దృష్టిలో పెట్టుకుని సంపూర్ణమైనటువంటి వాస్తుని పాటించండి, సత్ఫలితాలు పొందండి. మీ వాస్తుల రీత్యా కూడా ఏమైనా అనుమానాలున్నా, నిర్మించి ఉన్నటువంటి వాటిలో ఏమైనా దోషాలున్నా, లేక నూతన నిర్మాణం గురించి కావాలనుకున్నా మీరు ఈ 9494409777 నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, డీటెయిల్స్ తెలుసుకోండి. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.